ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఆ క్యాన్వాస్ నాగేశ్వరుడు వేరే క్లైమాక్స్ మాత్రం ఇంకా ఆ షాక్ లోనే ఉన్నాం క్లైమాక్స్ ఒట్టేసాం భయ్యా కూడా మాట ఎట్లా బ్లాక్ బస్టర్ ఈ రోజు 200 కోట్లు దాటుతుంది 2000 కోట్లు సంపాదిస్తాడు జై రావల్ సార్ ఇండస్ట్రీకి మళ్ళీ మొగులొచ్చాడు ప్రపంచం నుంచి హీరో ఇండియాలో స్టార్ ఎవరూ లేరు 3000 కోట్ల పక్కా ఇంతవరకు ఇండియన్ సినిమాలో రాజమౌళి సినిమా కదా 7 సినిమా జస్టిస్ 1 ప్రభాస్ 200 కోట్ల పక్కా 100 కలెక్షన్ ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసింది అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ లెవెల్ బాగా भैया बंदे पगिलिपोయింది రికార్డు పగిలిపోయారు అన్నొచ్చారు సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న బట్టలు నింపుకోవాలి సినిమా వస్తే ఎవరో కానీ సినిమా ఇంకోసారి కామెంట్లు వేసిరనుకో బాక్స్ ఆఫీస్ బద్దలు పగిలిపోతాయి ఈరోజు లాస్ట్లో ట్విస్ట్ అయితే చాలా డేంజర్ అన్న అది ఒకటే చెప్తా అందరికి సూపర్ అంటే సూపర్ అన్న తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది రెబల్ స్టార్ ఇచ్చి పడదంగిరన్న రెబల్ స్టార్ హెవీ సినిమా హెవీ బట్టలు చింపురు లోపల ఓవర్ సీట్ల మీద కూర్చొని ఓవర్ సీట్ల మీద సూపర్ సూపర్ ఉందన్న మంచిగా చూపించిండు డైరెక్టర్ హ్యాండ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఇతనా నాగాశ్విన్ థ్యాంక్ యూ బ్యాక్ సూపర్ అన్న క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ మైండ్ పోతాలే లోపల సూపర్ క్లైమాక్స్ అన్న మామూలు సూపర్ అన్న అదిరిపోయింది విజువల్స్ మ్యూజిక్ డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది సూపర్ చాలా బాగుందన్న మూవీ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఆ క్యారెక్టర్స్ ఉన్నారని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు గూస్ బంప్స్ అయితే గూస్ బంప్స్ అన్న చాలా బాగుంది నాగాశ్విన్ జిందాబాద్ వేరే
లెవెల్ మూవీ బాగుంది బ్రో. ఎక్సలెంట్ భయ్యా ఎక్సలెంట్. నాగి బాబా తోపు. సూపర్ సినిమా సూపర్. అదిరిపోయింది బ్రో సినిమా. క్లైమాక్స్ పీక్ పీక్ సూపర్. సూపర్ హిట్ సూపర్ హిట్. చాలా బాగుంది. సూపర్ బ్రో బాగుంది. హైప్ ఎక్కించేసి వన్ టైం చూడొచ్చు. సినిమా బాగుందన్న. వేరే లెవెల్ పని చేసిండు. ప్రభాస్ అన్న జిందాబాద్. జై ప్రభాస్. పిచ్చెక్కి పోయిన ఒక్కొక్క ఫైట్ ఈ రికార్డ్స్ బ్రేక్ ఎవరు చేయలేడు. ఏ హీరో వల్ల రావాలి. మైండ్ బ్లోయింగ్. బ్లాక్ బస్టర్ దుమ్ములు వేసుకుంది. సూపర్ ఉంది. క్లైమాక్స్ ఇచ్చి పడేసి గూస్ బంప్స్ అయ్యా గూస్ బంప్స్. కరిగల సినిమా ఎందుకంటే ఆడు ఉన్నది ప్రభాస్ అన్న. జై రెబల్ స్టార్ జై రెబల్ స్టార్. చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీ ఇంట్రొడక్షన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ జరిగింది కానీ సినిమా అయితే క్లారిటీగా తీసాడు. విజువల్స్ నైస్. సూపర్ సూపర్ సూపర్. 1000 crores పక్కా. సూపర్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఫైట్ అయితే ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్ సూపర్ సూపర్ ఉంది సినిమా. సూపర్. రికార్డ్స్ కొట్టేస్తుంది. బాహుబలి రికార్డ్స్ కొడుతుంది బాయ్. మస్తు ఉంది సినిమా. చెప్పాల్సింది ఇంతవరకు అయితే ఆయన రికార్డులు ఇంతవరకు కొట్టిన 10 ఏళ్ళు పట్టింది కదా. ఈ రికార్డులు కొట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంతా బాగుంది సినిమా. నాగార్జున గుడి కట్టినా తప్పలేదు. బాహుబలి రికార్డ్ దేనికి పనికిరాదన్న. ఎస్ఎస్ఆర్ ఒప్పుకుంటాడు. నేను తప్ప ఇంకోటి పీల్చలేనని చెప్పి ఒకటే చెప్తున్నా. ప్రభాస్ మైండ్ పోతుంది లోపల. నమ్మవు భయ్యా. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లుంది. సెకండ్ హాఫ్ లా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ ఉంది. అరే ఆ ఫైట్ కోసం సినిమా చూడొచ్చు భయ్యా. చెప్తున్నారా అసలు ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చన్ కట్అవుట్ అయితే హైలైట్ ఇచ్చిండు. సినిమా మాత్రం మస్తుంది. చూడండి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ ఫ్రమ్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. కమల్ హాసన్ అంత లేదన్న. లాస్ట్ ఉందండి అది. కమల్ హాసన్ అంత లేదు. ఏమున్నా అమితాబ్ బచ్చన్ ప్రభాస్. బాహుబలికి మస్తుంది ఫైట్. కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. సినిమా చూడాలంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ కోసమే చూడాలి సినిమా. బాహుబలి బీటు దంగల్ బీటు అన్ని బీటు. జై పవన్ కళ్యాణ్ జై జనసేన.